రాజకీయ పార్టీ అయినా కూడా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం కోరుకుంటా ఉంటారు? ప్రజల మధ్యతో గెలవాలని, ప్రజల మధ్యతో గెలవడం ద్వారా పరిపాలన చేయాలనే భావన సహజంగా రాజకీయ పార్టీలకు ఉంటా ఉంటుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఎన్నికల్లో గెలిచినటువంటి కార్పొరేటర్లని, గెలిచినటువంటి కౌన్సిలర్స్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టే కార్యక్రమాలను ప్లాన్ ఏ ప్రలోభ పెట్టాలా, ప్లాన్ బి భయపెట్టాలా, ప్లాన్ సి అంటే ఏబి రెండు ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల్లో పార్టీకి నిక్కచ్చగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్స్ కానీ మూడో ప్లాన్ అమలు చేస్తా ఉన్నారు. ఈ రోజున దాడులు చేసి, వాళ్ళు వస్తున్నటువంటి వాహనాలపైన దాడులు చేసి, వాళ్ళని గాయపరిచి బలవంతంగా బయటికి తీసుకువెళ్లే కార్యక్రమాలను వాళ్ళ కారులో ఎక్కించుకొని అడ్డగించి వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు దాడులు చేస్తున్నటువంటి తీరును చూస్తా ఉంటే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకుంటాడు. 40 సంవత్సరాల పైచిలకు రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకుంటా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. తిరుపతిలో మీకు తెలుసు, మీ పార్టీ పరంగా మీ సింబల్ పైన ఎంతమంది గెలిచారు? ఒక్కడు గెలిచారు. సైకిల్ గుర్తుపైన గెలిచింది ఒక్కడే. మిగతా స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందే. నిన్నటి వరకే ప్రలోభ పెట్టావు, భయపెట్టావు. డిప్యూటీ మేయర్గా మేము ప్రకటించినటువంటి అభ్యర్థి శేఖర్ రెడ్డి ఇంటిపైన బుల్డోజర్ తీసుకెళ్లి పగలగొట్టించావు. అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము గెలిచాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఎన్నికలకి బస్సులో వస్తూ ఉంటే, ఆ బస్సు పైన దాడి చేసినటువంటి వైనం చూస్తూ ఉంటే నిజంగా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే తిరుపతికి సంబంధించి ఎవరు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మహిళ, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి శిరీష్ గారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన దాడి చేసి ఇవాళ రాళ్లు, కర్రలు, కత్తులతో దాడులు చేస్తున్నటువంటి వైనం. బస్సులో మహిళలు ఉన్నారు, బస్సులో ఎస్సీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఉన్నారు. ఆ బస్సు దగ్గరే తిరుపతి పార్లమెంట్ సంబంధించి గురుమూర్తి గారు ఎస్సీ దళిత వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ గారు ఉన్నారు. అంటే అందరిపైన కూడా దాడులు చేస్తారా? నిన్న సాయంత్రం హిందూపూర్లో కార్పొరేటర్లు ఎత్తుకుపోయారు. రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. అందుకనే మాకు అనుమానం వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థలపైన నమ్మకం లేక ఎన్నికల కమిషనర్ గారిని నిన్న కలిసాం. వారికి వివరంగా చెప్పాం, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన లేదు, నిరంకుశమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది, నియంతృత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది. మా కార్పొరేట్లకి, మా కౌన్సిలర్కి రక్షణ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల కమిషన్ అనేది నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. పోలీసులు పేరుకు మాత్రమే 144 అంటారు, 30 యాక్ట్ అంటారు, ఎక్కడా కూడా వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, మా కార్పొరేట్లకి రక్షణ కల్పించాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించడానికి ప్రయత్నం చేయాలనే భావంతో పూర్తిగా అన్ని విషయాలపైన కూడా ఎన్నికల కమిషన్ గారిని నిన్న కలిసి పార్టీ పరంగా ఒక రిప్రజెంటేషన్ కూడా వారికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అయినా కూడా శ్రేష్ఠలుడికి చూస్తా ఉన్నారు. పోలీసు వ్యవస్థను కూడా నేను అడుగుతా ఉన్నా, వందలాది మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు రోడ్లపైకి వచ్చి బస్సులపై దాడులు చేస్తూ ఉంటే ఎందుకు మీరు కనీసం ఆపడానికి కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లా? 144 యాక్ట్ ఉంటే, 30 యాక్ట్ ఉంటే అంతమంది రోడ్డుపైకి ఎట్టలాగలిగారు? వాళ్ళు చూస్తూ ఊరుకుంటా ఉన్నారు. మేము ఈరోజు మరలా తిరిగి ఎన్నికల కమిషన్ కలవబోతా ఉన్నాం.
ఇంతటి అప్రజాస్వామికమైనటువంటి విధానాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో ఎన్నికలు నిర్వహిస్తే దానివల్ల ప్రజాస్వామ్యానికి వనగూరినటువంటి ప్రయోజనం ఉండదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా? ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే తప్పనిసరిగా తిరుపతిలో ఉన్నటువంటి ఎన్నికలను వాయిదా వేయాలా? వాయిదా వేయడంతో పాటుగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే అవకాశాన్ని కల్పించే రీతిలో ఎన్నికల కమిషన్ పనిచేయాలని చెప్పి మరోసారి ఎన్నికల కమిషన్ కూడా మేము కలబోతా ఉన్నాం. ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడు గారు లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నా, దావోస్ పోయారు, పరిశ్రమలు రాలేదంటా ఉన్నారు. దీనికి కారణం ఏంటి అసలు? ఇప్పటికైనా మీరు ఆలోచన చేశారా? తిరుపతి అంటే అది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కాదు, భారతదేశానికి సంబంధించి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా ఆరాధిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అది ఒక పవిత్రమైనటువంటి ప్రాంతంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు మన కళ్ళకెట్టినట్టుగా చరిత్ర చెబుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు. తిరుపతి అంటే మీకు ఏదో తిరుపతి అంటే ఆషామాషాగా మీరు భావిస్తున్నారేమో, కానీ నేను ఇవాళ చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రక్రియ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అమిత్ షా గారు వచ్చినప్పుడు, కేంద్ర మంత్రి గారు వచ్చి రాళ్లు వేశారు, అదే మర్చిపోలే జనం. తిరుపతిలో అడ్డం పెట్టుకుని స్వామివారి ప్రతిష్టను దిగజార్చడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు మర్చిపోలా. నిన్నగాక మొన్న తొలి ఏకాదశి రోజున మీరు చేసినటువంటి మీ నిర్వాహకం వల్ల భక్తులు మరణించినటువంటి పరిస్థితుల వల్ల ఎవరు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి లేదు. మరలా తిరిగి ఈ రోజున ఒక్క డిప్యూటీ ఎన్నికల కోసం తిరుపతి ప్రతిష్టను దిగజారుస్తారా? డిప్యూటీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా గెలవాలని భావంతో ఉన్నారు? కనీసం ప్రజాస్వామ్య విలువలను పక్కన పెట్టారు, నైతిక సూత్రాలను పక్కన పెట్టారు. ఆ దేవదేవుడిని కనీసం దృష్టిలోనే పెట్టుకోవాలి కదయా. తిరుపతి ప్రశ్న ఎందుకు దిగజారుస్తారయ్యా? ఇవాళ ఈ సంఘటనకి చంద్రబాబు నాయుడు నేను చెబుతా ఉన్నా, తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఆయన సాక్షిగా మీరు ఇవాళ ఇట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో మీకు నిజంగా 164 సీట్లు ఇచ్చారు, మీరే గొప్పగా చెప్పుకున్నారు కదా. 92%, 93% స్ట్రైక్ రేటుతో మాకు ప్రజలు తీర్పు ఇచ్చారని. ఆ ఇచ్చినటువంటి తీర్పు ఈ విధంగానే మీరు ఉపయోగించుకునేది. పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, సంఖ్యాబలం లేనప్పుడు మేము పోటీ చేయమని. వాళ్ళు ఎక్కడుంది మీకు సంఖ్యాబలం? ఏ మున్సిపాలిటీలో ఉంది మీకు సంఖ్యాబలం? దయచేసి నేను పదే పదే ఇవాళ ఎన్నికల కమిషన్ కూడా కోరుతా ఉన్నా, ఇన్వాల్వ్ కావాలా, ఎన్నికల కమిషన్ ఇన్వాల్వ్ కావాలా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాల, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకునేది ఇదే. మాకు ఏవో ఈ 10 ఎన్నికల్లో గెలిచిన మాత్రం మాకు ఒరిగేదే, అదే ఈ గెలిపోవడంలో మా పార్టీ ప్రభావితం చేసే పరిస్థితి కూడా లే. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే మా ఆలోచన కానీ, మా విధానం కానీ, మా సిద్ధాంతం కానీ. పోయినసారి అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల గెలిచాం, ఒక తాడిపత్రిలో గెలవాలా. మేము ఒక కార్పొరేటర్ కూడా, కౌన్సిల్ కూడా మేము తెచ్చుకోలేదే. మాకు అక్కడ ప్రజలు మాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పార్టీకి పూర్తి మెజార్టీ ఇవ్వకపోతే మేము వదిలేసుకున్నాం. మేము అక్కడేమో అక్రమ మార్గాల్లో మేము గెలవాలి ప్రయత్నం చేయలేదే.